జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. కృష్ణా జిల్లా పెడన మండలం బుద్దాలపాలెం అనేటువంటి గ్రామంలో ఏం జరిగింది అనే విషయాన్ని అందరూ సోషల్ మీడియా ఆధారంగా చూస్తున్నారు. ఒక దుర్మార్గుడు రాముల వారిని ఆ దేవాలయం యొక్క తలుపుని తన్నడం, రాముడు నువ్వు దేవుడేంట్రా, యేసుప్రభు దేవుడని నిందించడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనం చూసాం. అలాగే రాముల వారి కళ్యాణానికి జరిగిన ఉత్సవంలో మా ఇంటి ముందుకి, మా చర్చి ముందుకి ఈ ఊరేగింపు, ఈ దేవుడు బొమ్మలను తీసుకుని మా ఇంటి ముందుకు రాకూడదు, వస్తే కత్తితో నరుకుతానని కత్తి తీసుకుని గుమ్మంలో నిలబడినటువంటి పాస్టర్ వీడియోలు కూడా మనం చూసాం. అయితే ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇక విషయంలోకి వెళితే, బుద్దాలపాలెం అనేటువంటి గ్రామానికి సంబంధించిన దళితవాడ, అంటే హరిజనవాడ అంటారు కదా, ఆ దళితవాడలో గత 40-50 సంవత్సరాల క్రితం నుంచి ఒక రామాలయం ఉంది. అప్పుడు అందరూ హిందువులే ఉండేవాళ్ళు ఆ దళితవాడలో. ఇప్పుడు 95% ఆల్మోస్ట్ అందరూ క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటంటే, ఎక్కడో అవినిగడ్డ, నాగాయలంక సమీపంలో నుంచి ఒక పాస్టర్ ఆ ఊరికి రావడం, అక్కడ ఆ గొడవలు మర్డర్ కేసుల్లో ఉండి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి విషయం. ఆ పాస్టరు మెల్లిమెల్లిగా ఉన్నటువంటి ఆ దళితవాడలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలందరినీ కూడా మతం మార్చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక 5 ఫ్యామిలీలు మాత్రం ఆ గ్రామంలో ఇంకా మతం మారకుండా అలాగే హిందుత్వంలో ఉండిపోయారు. వాళ్ళు కూడా గత 20 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి దేవాలయంలో ఒక 20 సంవత్సరాలుగా ఎవరు ఎలాంటి పూజలు పునస్కారాలు కూడా చేయకుండా, కనీసం దేవుడికి దేవాలయాన్ని పరిశుభ్రపరచడం ఇలాంటివి ఏవి లేకుండా, ఎప్పుడన్నా పండగలు వచ్చినప్పుడు కొంచెం అలాగా ఒక ముగ్గేయటము లేకపోతే దీపారాధన చేయడం అలాంటి క్రమంలో జరుగుతుంది. అయితే గత సంవత్సరం ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని కొట్టడానికి వచ్చారు అని చెప్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చిన్నప్పుడు ఆ దేవాలయం దగ్గర ఆడుకున్నటువంటి సందర్భం వాళ్ళకి గుర్తుకొచ్చి, అయ్యో మా దేవుడు మా గ్రామంలో ఉన్నటువంటి ఈ రాముల వారి దగ్గరే కదా మేము ఆడుకుని పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము, ఈ దేవుడిని ఇలా వదిలేయటం పద్ధతి కాదు అని చెప్పేసి ఈ ఊరు నుంచి వేరే ఊరిలో పెళ్ళి అయిపోయి వేరే ఊరిలో ఉంటున్నటువంటి ఒక మహిళ ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి రంగులు వేయించి ఎలక్ట్రిసిటీ కరెంటు పెట్టించి ఈ సంవత్సరం అద్భుతంగా శ్రీరామనవమి రోజున కళ్యాణం జరిపించడం జరిగింది. 20 సంవత్సరాలుగా వదిలేసి పాడుపడిపోయినటువంటి దేవాలయాన్ని బాగు చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేటువంటి లకారంతో మొదలయ్యేటువంటి బూతులు తిడుతూ పాస్టరు, అదేవిధంగా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయినటువంటి ఒక 50 మంది వాళ్ళ మీదకు వచ్చి భయభ్రాంతులకు గురి చేసి కొట్టడం ఒకటే తక్కువ అన్నట్టుగా ప్రవర్తించడం జరిగింది. దానికి వాళ్ళంతా భయపడిపోయి సోమవారం రాత్రి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది. ఆ కాల్ రికార్డ్ వినిపిస్తాను, చూడండి. హలో ఎవరండి? శ్రీమాత్రి నమః సార్. మేము మచిలీపట్నం బుద్దాలపాలెం నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. ఇది అర్జునవాడ సార్. ఈ ఊర్లో ఇది వరకు అందరూ హిందువులే ఉండేవాళ్ళు. తర్వాత ఎక్కడి నుంచో ఒక ఆయన వచ్చి చర్చి కట్టాడు సార్. మొత్తం అందరూ కన్వర్ట్ అయిపోయారు. ఉండాది 7 ఇల్లులు, హిందువుల ఇల్లులు. అయితే మా ఊర్లో రామాలయం మొత్తం పాడడిపోయి కరెంటు కడ లాగేసి పూజించుకోకుండా అట్ట అయిపోయింది. మేము ఈ ఊరికి వచ్చినప్పుడు ఆడపిల్లలను చూసి చిన్నప్పుడు మేము ఆడుకున్నాము, ఎంతో బాగుంది, అట్ట అయిపోయిందని ఏడ్చి మేము కళ్యాణం రంగులో ఏపిచ్చి కొత్త మీటర్ డబ్బులు కట్టి పండగ జరిపించాము సార్. జరిపితే ఆ మతం వాళ్ళు, చర్చి వాళ్ళు పెద్ద కత్తులు ఇచ్చుకుని వచ్చేసి రాత్రి గోల్ చేశారు. ఈ కాల్ రికార్డు విన్న తర్వాత నేను చెప్పానమ్మా, నేను ఉదయం వస్తాము మాట్లాడదామని చెప్పేశాను. అలాగే ఆ మరుసటి రోజు ఉదయం 10 గంటలకి నేను కొందరు కార్యకర్తలు కలిపి ఆ ఊరు వెళ్ళడం జరిగింది. వెళ్ళాము, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి భరోసా ఇచ్చి మీకేం కాదు, మీరు నిలబడండి, మీ వెనక మేము ఉంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నిలబడ్డారు, చక్కగా స్పందించారు, మేము నిలబడతామన్నారు. మిగిలిన ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ దళితవాడలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ వాంగ్మూలాన్ని తెలియజేశారు. ఆ వాంగ్మూలం తీసుకున్న తర్వాత పెడలలో ఉన్నటువంటి మరికొందరు కార్యకర్తలతో కలిపి కంప్లైంట్ ప్రిపేర్ చేసి 3 విధాలుగా, ఒకటి శ్రీరాముల వారి దేవాలయంలోకి తాగి ప్రవేశించి రాముల వారిని తిడుతూ దేవాలయాన్ని కాలుతో తన్ని గేటు విరగ్గొట్టినటువంటి వ్యక్తి పైన ఒక కేసు, అలాగే రాముల వారి ఊరేగింపు మా ఇంటి వద్దకు కానీ మా చర్చి వద్దకు కానీ రాకూడదు అని చెప్పి కత్తి తీసుకుని వచ్చి బయటికి వచ్చి
అందరినీ భయభ్రాంతులకు గురి చేసినందుకు ఒక కేసు, అలాగే ఆడవాళ్ళని అపరిచిత పదజాలంతో దూషిస్తూ చేసినందుకు గాను ఇంకొక కేసు, 3 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ విషయం పక్కన పెడితే వీళ్ళ మీద ఆ పాస్టర్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోవడం, ప్రతిదానికి ఈ కంప్లైంట్ చేసినటువంటి మాతృమూర్తుల్ని ఆడవాళ్ళని పద్దాక స్టేషన్కి రమ్మని కానిస్టేబుల్స్ రావడం, ఎస్ఐ గారు ఫోన్ చేయడం. ఒకానొక సందర్భంలో అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే అందరూ మారిపోయారు, మీరు ఒక 4-5 కుటుంబాలు మాత్రమే మారకుండా ఉండడం వల్ల ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు కూడా మారిపోతే అసలు ఇలాంటి గొడవలు ఉండవు కదా అని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఈ విధమైనటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. పాపం బాధపడుతున్నారు. మేము హిందూ ధర్మంలో ఉండటం మా పాపమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతగాడికి ఈ క్రిస్టియన్ మాఫియా తెగించింది. ఎప్పుడైతే కంప్లైంట్ చేశామో ఆ కంప్లైంట్ చేసే దగ్గర నుంచి కూడా ఆ పాస్టరు వాళ్ళతో ఫోన్లు చేయించడం, వీళ్ళతో ఫోన్ చేయించడం, స్టేషన్కి వెళ్ళి కూర్చోవడం, పోలీసులతో ఫోన్ చేయించి రాజీ పడదాం రమ్మని చెప్పడం, వీళ్ళేమో వీళ్ళకి ఫోన్ చేసి మీరు వస్తారా రారా పోలీస్ స్టేషన్కి రారా అని కంప్లైంట్లదారుని బెదిరించడం. ఇది ఎంతవరకు న్యాయం అనేది పోలీసులు ఒకసారి ఆలోచించాలి. కంప్లైంట్ చేసిన వాళ్ళు అక్కడ తమకు అన్యాయం జరిగిందని వీడియో ప్రూఫ్తో సహా మీకు ప్రూఫ్ చేసినప్పటికీ కూడా కేసు రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా రాజీకి రమ్మని చెప్పడం ఎంతవరకు సబబు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఆలోచించాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మేము ఒక 2-3 ఆర్టీఐలు కూడా ఫైల్ చేసి ఉన్నాం, ఒక కంప్లైంట్ కూడా ఫైల్ చేసి ఉన్నాం. అతను నివసిస్తున్నటువంటి ఇల్లు, అతను కట్టుకున్నటువంటి చర్చి కూడా ఆక్రమిత భూమి, గ్రామానికి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆక్యుపైడ్ ల్యాండ్లో కట్టినట్టుగా మాకు సమాచారం ఉంది. దాని సమాచారం కోసం వీఆర్ఓకి, ఎంపీడీఓకి, అలాగే ఎంఆర్ఓకి అతనికి ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే 13 నుంచి 20 రకాలైనటువంటి అనుమతులు కంపల్సరీగా చర్చి నిర్మాణం జరగాలంటే కావాలి. వాటన్నిటిల్లో ముఖ్యంగా కలెక్టర్ అనుమతి, అలాగే చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి గ్రామస్తుల 20 మంది అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అవన్నీ ఉన్నాయా లేవా, అతనికి బీసీసీ సర్టిఫికేట్ ఉందా, ఆ ఊరిలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, నువ్వు కట్టుకున్నటువంటి చర్చి గవర్నమెంట్ స్థలంలో ఉందా, సొంత ల్యాండ్లో ఉందా, ఇవన్నీ కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తాము. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే. ఈ కేసు విషయంలో మరి ఇంకేదైనా అప్డేట్ ఉంటే మరొక వీడియోలో తెలియజేస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.